వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ప్రీవియస్ క్లాస్లో టెట్ ఇంగ్లీష్ సంబంధించి వొకాబులరీ చాప్టర్ నుంచి కొన్ని టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పార్ట్ 2లో వొకాబులరీకి సంబంధించినటువంటి రిమైనింగ్ సబ్ టాపిక్స్ అనేవి కూడా కవర్ చేయడం జరిగింది. మీకు అన్నీ కూడా వెరీ క్లియర్గా పాయింట్ వైజ్గా తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే కొంతవరకు వాళ్ళకి మీరు మేలు చేసినట్లు అవుతారు. అందువల్ల ఇక్కడ ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ సిలబస్ వైజ్ చెప్పడం జరిగింది. అందువల్ల మీకు అందరికి కూడా ఎంతో ఉపకారంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్లో కొంత డిఫరెన్స్ ఉంది, ఎట్లా ఉంటుందనేది ఈ పదాలు చదవటం వల్ల మనం తెలుసుకుందాం. అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది కానీ దాని యొక్క అర్థాలు కూడా ఒకటే ఉంటుంది కానీ స్పెల్లింగ్స్ కొంచెం వేరుగా ఉంటాయి. దాన్ని అబ్జర్వ్ చేద్దాం. అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం మనం. బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్లో COLOER కలర్ అంటే అమెరికన్ ఇంగ్లీష్ COLOR కలర్ అంటారు. FAVORIT ఫేవరెట్ అని అంటారు. అలాగే హానర్ ఆనర్, లేబర్ లేబర్, LABOR అంటారు. అలాగే నెక్స్ట్ మనం బ్రిటిష్ వర్సెస్ అమెరికన్ సిలబస్ ఇంకా కొన్ని అంటే RE వచ్చింది అనుకోండి, అక్కడ ER అని వస్తుంది. చూడండి, సెంటర్, థియేటర్, CE వస్తే దానికి SE వస్తుంది. డిఫెన్స్ చూసారా అమెరికాకి బ్రిటిష్కి ఎంత తేడా ఉందో. ఇప్పుడు వర్డ్ ఫార్మేషన్, పద నిర్మాణం చూద్దామండి, అది ఎట్లా ఉంటుందో. మనం సఫిక్సేషన్ అంటే ప్రత్యయం చేర్చడం అనమాట. అంటే ఒక పదం చివర సఫిక్స్ అక్షరాలు చేర్చి కొత్త పదాన్ని రూపొందించడం. అంటే టీచర్ ER పెడితే టీచర్ అవుతుంది. అలాగే చూడు, హ్యాపీనెస్ పెడితే హ్యాపీనెస్, కైండ్ నెస్ పెడితే కైండ్నెస్ అవుతుంది. అలాగా తర్వాత ప్రీఫిక్సేషన్ ఫ్రీ అంటే ముందు అని అర్థం. అంటే ముందు అక్షరాలు చేర్చి కొత్త పదం రూపొందించడం. ఇవి ఎలా ఉంటాయి మనం ఇక్కడ చూద్దాం. మనం ప్రిఫిక్స్ ఇక్కడ ఏముందంటే హ్యాపీ ఉందనుకోండి, దాని ముందు UN పెడితే అన్హ్యాపీ అవుతుంది, అంటే సంతోషంగా లేను అని అర్థం. అలాగే హానెస్ట్, దానికి ముందు DS పెడితే డిజానెస్ట్ అవుతుందండి. అలాగే ఇప్పుడు అన్స్క్రాంబ్లింగ్ లెటర్స్ అంటే అక్షరాలను సరైన క్రమంలో అమర్చడం. అంటే చంద్రవందరగా ఉన్న అక్షరాలని సరైన పదంగా మార్చడం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎలా ఉంటుందంటే అది చూడండి, HETCEAER దాన్ని సరిగా రాస్తే టీచర్ అవుతుంది. అలాగే చూడండి, LOOHCS అని ఉంది, దాన్ని సరిగా రాస్తే SCHOOL స్కూల్ అవుతుంది. అలాగే DLCH అని వచ్చింది అనుకోండి, CHILD చైల్డ్ అని వస్తుంది. ఇవి ఈజీగానే చేయొచ్చు మనం. ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ వెర్బ్ నుంచి నౌన్కి ఎలా మార్చాలి అని చూద్దాం. ఇక్కడ వెర్బ్ అంటే క్రియ కదండి, నౌన్ అని మార్చు. చూడండి, డిసైడ్ డిసిషన్, ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్. అంటే ఈ విధంగా రాస్తే మనం వెర్బ్ నుంచి నౌన్లోకి వస్తుంది. ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ నౌన్ టు వెర్బ్. ఇప్పుడు ఇందాక వెర్బ్ టు నౌన్ చూసి నౌన్ టు వెర్బ్ అనేది చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో. చూడండి, నౌన్ అంటే ఏంటి, అడ్వైజ్ అన్నాడు, ADVS అడ్వైజ్ వెర్బ్ అవుతుంది అంటే సలహా ఇవ్వటం. బాత్ BATHE అవుతుందండి, బాత్. అట్లాగే చూడండి, వాటర్ WATR వాటర్ ఉంటుంది, WATR వాటర్ స్నానం చేయటం అనేది వెర్బ్ అవుతుంది. ఇప్పుడు నౌన్ టు యాడ్జెక్టివ్ అంటే నామవాచకం నుంచి విశేషణం ఎట్లా ఉందో మనం చూద్దాం. ఇందులోను బ్యూటీ అనేది నౌన్ అయితే బ్యూటిఫుల్ అంటే అందమైన, హోప్ఫుల్, కేర్ఫుల్ జాగ్రత్తగా, అంటే ఫియర్ఫుల్ అనేది యాడ్జెక్టివ్లో యాడ్ అవుతుందని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు యాడ్జెక్టివ్ టు నౌను అంటే విశేషణం నుంచి నామవాచకం మారాలంటే ఎట్లా అవుతుందో మనం కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. చూడండి, హ్యాపీ అందనుకోండి, హ్యాపీనెస్ అంటే యాడ్జెక్టివ్ టు నౌన్ అంటే హ్యాపీనెస్, కైండ్నెస్, డార్క్నెస్ ఏమనేవి నౌన్స్ అనమాట. అంటే యాడ్జెక్టివ్ అయితే హ్యాపీ, కైండ్, డార్క్. ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంపౌండ్ వర్డ్స్
అంటే రెండు పదాలను కలిసి ఒక కొత్త పదం ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఆ వర్డ్లోనే ఉంది కదండి మీనింగ్ అంతా అందులోనే ఉంది. దాన్ని చూడండి, సన్న ఫ్లవర్ రెండు కలిపితే సన్ ఫ్లవర్, రెండు కలిపి కాంపౌండ్ వర్డ్ అయింది. అలాగే టూత్ బ్రష్ అవుతుందండి. అలాగే బాల్ ఫుట్బాల్, అలాగే క్లాస్ రూమ్. ఇప్పుడు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, హ్యాపీనెస్, బ్యూటిఫుల్, డిసైడ్, డెసిషన్, ఎడ్యుకేషన్, హ్యాపీ, అన్హ్యాపీ, టీచ్ ప్లస్ ఇయర్, టీచర్, సన్ ప్లస్ ఫ్లవర్, సన్ఫ్లవర్, క్లాస్ ప్లస్ రూమ్. ఇట్లాగా అవి దేనికి వస్తాయి మీరే చూడండి, కాంపౌండ్కి వస్తాయా లేకపోతే ప్రిఫిక్సా సఫిక్సా అనేవన్నీ ఒకసారి మీరు రిమెంబర్ చేసుకోండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఒకసారి తిరిగి చూడండి ఒకసారి. ఇప్పుడు సింగులర్, ఫ్లోరల్ వర్డ్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలో మనం చూద్దాం. ఇవన్నీ ఈజీగానే ఉంటాయండి. చూడండి, సింగులర్ అంటే ఏకవచనం, ఫ్లోరల్ అంటే బహువచనం, అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. సపోజ్ బుక్ ఉంది, బుక్స్, బాయ్ ఉన్నాడు, బాయ్స్ అని అంటాం. ఇలా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను. మీ అందరూ కూడా వాటిని డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. అట్లాగే ఇప్పుడు చూడండి, కొన్నిటికి మనం బస్సెస్ అంటే ఇక్కడ ఫ్లోరల్లో ఈఎస్ యాడ్ అవుతుందండి. అలా క్లాసెస్, బాక్సెస్, బ్రషెస్, వాచెస్. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసాం, ఈఎస్ అనేది కొన్నిటికి యాడ్ అవుతుంది. అలాగే ఇందులో చూడండి, ఐఈఎస్ అని యాడ్ అవుతుంది. చూడండి, బేబీస్, సిటీస్, స్టోరీస్, లేడీస్ అండి. అలాగా మనకు కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. తర్వాత చూడండి, విఈఎస్ సింగులర్లు, ప్లూరల్ చూడండి, లీవ్స్, నైవ్స్, వైవ్స్, ఉల్వ్స్. ఇలాగా ఈ విఈఎస్ అనేవి యాడ్ అయ్యి కొన్నివి. అట్లాగే చూడండి, ఇంకా కొన్ని మెన్. ఇవి సింగులర్ ఫ్లోరల్లో మెన్, ఉమెన్, చైల్డ్, చిల్డ్రన్, టీత్, ఫీట్, మైస్, అలాగే గీస్, అలాగే ఆక్షన్. ఇలాగే కొన్ని ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి, ట్రై చేయండి. మనం ఇక్కడ సేమ్ ఇన్ సింగులర్ అండ్ ఫ్లోరల్ వర్డ్స్ ఉండేది మనకు ఉన్నాయండి. ఇక్కడ అందులో షీప్ ఉందనుకోండి, ఇంకా సింగులర్ అయినా ఫ్లోరల్ అయినా ఒకలా ఉంటుంది. డీర్ కూడా ఒకలా ఉంటుంది. ఫిషెస్ అని సమ్ టైమ్స్ అంటాం, కానీ ఫిష్ అంటాం ఫ్లోరల్లో కూడాను. అలాగే ఎయిర్ క్రాఫ్ట్, స్పేసెస్, ఇట్లా కొన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫారిన్ ఫ్లోరల్స్ అండి, అంటే ఎక్కువ సార్లు అడుగుతా ఉన్నాడు. ఇందులో సింగులర్ ఫ్లోరల్ చూస్తే డేటా, మీడియా, క్రైటీరియా, ఫినోమినా, బ్యాక్టీరియా. ఇలా కానీ కొన్ని మనం చెప్పవచ్చు అండి. ఇప్పుడు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఐడెంటిఫికేషన్ మీనింగ్ చూద్దామండి. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే అనేక పదాలతో చెప్పే భావాన్ని ఒకే పదంతో చెప్పడం. అంటే తెలుగులో అనేక పదాలకు బదులుగా ఒకే పదాన్ని ఉపయోగించడం. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసాను, ఇక్కడ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హూ టీచర్స్ అంటే ఎవరండి బోధించే వ్యక్తి ఎవరో, టీచర్ అవుతాడు. అలాగే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ పర్సన్ హూ రైట్స్ బుక్స్ అంటే ఆథర్. ఏ పర్సన్ హూ పెయింట్స్ అంటే ఆర్టిస్ట్ లేదా పెయింటర్ అంటాం. అలాగే ఏ పర్సన్ హూ యాక్ట్స్ ఇన్ ఫిలిమ్స్ అంటే యాక్టర్. ఏ పర్సన్ హూ ఫ్లైస్ యాన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే పైలట్. అలాగే చూడండి, ఏ పర్సన్ హూ ట్రీట్స్ పేషెంట్ అంటే ఎవరండి, డాక్టర్. ఇలాగ మనం చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు కోలొకేషన్స్ అంటే ఏంటంటే సహజంగా కలిసి ఉపయోగించే పదాల జత, అంటే వర్డ్ కాంబినేషన్. అంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలు కొన్ని ప్రత్యేక పదాలతోనే సహజంగా కలిసి వస్తాయి. వీటిని కోలొకేషన్స్ అంటాం. చూడండి, మరి ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, మేక్ ఏ డిసిజన్ అంటే సరైనది. అలాగే డూ ఏ డిసిజన్ అనుకోండి, అది తప్పు అని చూపిస్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ అంటే మేక్ ఏ డిసిజన్ అనేది సరైనది. వీటిని ఇలాగా రెండు పదాలు కలిపి వచ్చిందని కోలొకేషన్స్ అంటారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, మేక్ ఏ మిస్టేక్ అన్నాడు, తప్పు చేయటం. మేక్ ఏ ప్లాన్, ప్రణాళిక రూపొందించటం. మేక్ ఏ ప్రోగ్రెస్, పురోగతి సాధించటం. డూ హోంవర్క్, ఇంటి పని చేయటం. డూ ఎక్సర్సైజ్, వ్యాయామం చేయడం. డూ ఏ జాబ్,
పని చేయడం, టేక్ ఏ బాత్ స్నానం చేయటం, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, షీ మేడ్ ఏ డెసిషన్ టు స్టడీ హార్డ్. అక్కడికి మీనింగ్ ఏంటి? ఆమె కష్టపడి చదవాలని నిర్ణయం తీసుకుంది. అలాగే చూడండి, ప్లీజ్ డూ యువర్ హోంవర్క్. దాని మీనింగ్ ఏంటంటే దయచేసి నీ ఇంటి పని చెయ్యి. ద టీచర్ గేవ్ గుడ్ అడ్వైస్. దాని మీనింగ్ ఏంటంటే ఉపాధ్యాయుడు మంచి సలహా ఇచ్చాడు. స్టూడెంట్ షుడ్ పే అటెన్షన్ ఇన్ క్లాస్. అంటే విద్యార్థులు తరగతిలో శ్రద్ధ పట్టాలి. ఇలాగ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చండి. ఆర్డినల్ నెంబర్స్ చూద్దామండి. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ పొజిషన్. ఇక్కడ ఆర్డినల్ నెంబర్స్లో చూస్తే క్రమాన్ని లేదా స్థానాన్ని సూచించే సంఖ్యలు. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలాగా. కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటి? హౌ మెనీ అంటాయి. ఆర్డినల్ నెంబర్స్ అంటే విచ్ పొజిషన్ అని తెలిపే వాటిని మనం ఆర్డినల్ నెంబర్స్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 5 స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ అన్నాడు. అంటే కార్డినల్ నెంబర్. రవి స్టూడ్ 5th ఇన్ ద క్లాస్. అంటే ఇది ఆర్డినల్ నెంబర్. అంటే ఆర్డినల్ నెంబర్ అంటే ఆర్డర్ చెప్తుంది. కార్డినల్ నెంబర్ అంటే హౌ మెనీ అనేదాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదండి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఎనాగ్రామ్స్. ఎనాగ్రామ్స్ అంటే ఏంటంటే ఒకే పదంలోని అక్షరాలను మార్చి అదే అక్షరాలతో మరో అర్థవంతమైన పదాన్ని తయారు చేయటం అంటారు. అంటే ఏంటి? ఒక అక్షరాలు ఏర్పడిన వేరొక అర్థవంతమైన పదాలు. అక్షరాలు అవే ఉంటాయి కానీ వాటి క్రమం మారుతుంది. ఇక్కడ ఎట్లాగ జరుగుతుందో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, లిజన్ అంటే అదే వర్డ్స్ మారితే సైలెంట్ అని వస్తుంది. ఎర్త్ దాన్ని మారితే హార్ట్, బిలో, ఎల్బో, నైట్, థింక్, సేవ్, వేజ్. చూసారా? అంటే లెటర్స్ మాత్రం అవే ఉంటాయి, వాటితో వేరే పదం వచ్చేటువంటిది మనం ప్రిపేర్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ భాషను మరింత అందంగా, ప్రభావవంతంగా, భావవ్యక్తీకరణతో ఉపయోగించే అలంకారాలు తెలుగులో ఉంటాయి కదండి. అలాగే అలంకారాలు పరీక్షలో ఒక వాక్యం ఇచ్చి అందులో ఉన్న ఫిగర్ ఆఫ్ స్పీచ్ని గుర్తించండి అని అడుగుతాడు. అంటే అందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి అంటారు. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిమిలే అంటారు దీన్ని, అంటే ఉపమానం. రెండు వస్తువులు అంటే లైక్, యాజ్ వంటి పదాలతో పాల్చడం. ఎగ్జాంపుల్ చూడండి, హీజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లయన్ అంటే అతడు సింహంలా ధైర్యవంతుడు. తర్వాత షీ సింగ్స్ లైక్ ఏ నైటింగేల్ ఆమె కోయిల్లా పాడుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? ఐడెంటిఫికేషన్. లైక్, యాజ్ ఉంటే ఎక్కువగా సిమిలే అంటే ఉపమానం అవుతుంది. ఇప్పుడు మెటాఫోర్, రూపకం అండి. అంటే లైక్, యాజ్ లేకుండా నేరుగా ఒక దానిని మరొక దానితో పోల్చడం. ఎగ్జాంపుల్ చూడండి, టైమ్ ఈజ్ మనీ అన్నాడు. హీజ్ ఎ లైన్ ఎక్కడంటే ప్రత్యక్ష పోలిక అనమాట, డైరెక్ట్ కంపారిజన్. లైన్ అతను పుల్ లాంటి, సింహం లాంటి అని అర్థం. ఇప్పుడు పర్సనిఫికేషన్ చూద్దాం. జీవం లేని వస్తువులకు లేదా ప్రకృతికి మనుషుల లక్షణాలు ఇవ్వటాన్ని అండ్ పర్సనిఫికేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద విండ్ స్పాడ్, ద సన్ స్మైల్డ్. చూసారా? నిర్జీవ వస్తువులు మనుషుల ప్రవర్తించడం చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎలిట్రేషన్, అనుప్రాస అంటే వరుసగా వచ్చే పదాలు ఒకే అక్షరం లేదా శబ్దంతో ప్రారంభించండి. చూడండి, షీసెల్స్, పీటర్ పైపర్, పిక్డ్ పెప్పర్. చూసారా? అంటే ఒకే ప్రారంభ ధ్వని పదే పదే రావటం అంటే అనుప్రాస అని మనం తెలుగులో అంటాం. అర్థమైంది కదండి. ఇప్పుడు హైపర్బోలా అంటే అతిశయోక్తి అనమాట, అంటే అతిగా చెప్పడం. చూడండి, ఐ హ్యావ్ టోల్డ్ యూ ఏ మిలియన్ టైమ్స్ హీ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద హిల్స్. చూసారా? అంటే అసాధ్యమైనంతగా అతిశయం చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. హైపర్బోలా అంటే ఏంటంటే అతిశయోక్తి అనమాట, అంటే ఉన్నదానికంటే ఇంకా హెచ్చించి చెప్పడాన్ని మనం హైపర్బోలా అంటాం. ఇప్పుడు ఆక్సిమోరాన్ అంటే విరుద్ధ పదాల కలయిక ఎలా ఉంటుంది చూద్దాం. పరస్పర విరుద్ధమైన రెండు పదాలను కలిపి ఉపయోగించడాన్ని ఆక్సిమోరాన్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, స్వీట్, సారో, డిఫైనింగ్, సైలెన్స్, ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఓనోమెటోపోయియా, ధ్వన్యనుకరణ చూద్దాము ఎలా ఉంది. శబ్దాన్ని అనుకరించే పదాలు. ఎగ్జాంపుల్ బుజ్, టిక్ టాక్, బ్యాంగ్, స్ప్లాష్. చూసారా? ఇవన్నీ కూడా ధ్వన్యనుకరణ పదాలు. ఇప్పుడు ఇరోనీ, ఇరోని వ్యంగ్యం అనమాట, అంటే చెప్పింది ఒకటి ఉద్దేశం మరొకటి అని అర్థం ఒకటి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ గాట్ ఫైన్డ్ ఫర్ బ్రేకింగ్ ట్రాఫిక్ రూల్స్. సపోజ్ టు బి
లేని వ్యక్తిని లేదా నిర్జీవ వస్తువుని ఉద్దేశించి మాట్లాడటం. చూడండి ఇక్కడ హౌ డెత్, వేర్ ఇస్ ద స్టింగ్ అన్నాడు, ఎగ్జాంపుల్ అది. తర్వాత పన్ అండి, శ్లేషం, ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చేలా ఉపయోగించడం. చూడండి, ఏ బైసికల్ కాంట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ బికాస్ ఇట్ ఈస్ టూ టైర్డ్. ఇప్పుడు మనం టెట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దామండి ఎట్లా ఉంటాయో. హీ ఈజ్ యాజ్ బిజీ యాజ్ ఎ బీ, ఇది దేనికి సంబంధించింది? సిమిలర్కి సంబంధించింది. ఇది చూడండి, ద స్టార్స్ డాన్స్డ్ ఇన్ ద స్కై అంటే పర్సోనిఫికేషన్లోకి వస్తుంది. థర్డ్ వన్, టైమ్ ఈజ్ ఏ థీఫ్, ఇదండి మెటాఫోర్. సీ సెల్స్ ఆన్ ద సీషోర్, ఇదండి ఎలిటరేషన్లోకి వస్తుంది. అలాగే నెక్స్ట్ది ఐ హ్యావ్ టోల్డ్ యూ 1000 times, ఇది ఎందులోకి వస్తుంది చెప్పండి మీరు? హైపర్బోలా అంటే అతిశయోక్తులకి వస్తుంది, ఎక్కువ చేసి చెప్పడం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూద్దాం, ఒకసారి రివిజన్ చేసుకుందాం. యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లైన్ అన్నాడు, అండ్ ఎందులోకి వస్తుందండి? ఇది సిమిలీలోకి వస్తుంది. హీఈజ్ ఎ లైన్ అన్నాడు, మెటాఫోర్లోకి వస్తుంది. అలాగే ద విండ్ విస్పర్డ్ పర్సోనిఫికేషన్లోకి వస్తుంది. సీ సెల్స్ అనేది ఎలిటరేషన్లోకి వస్తుంది. ఐ హ్యావ్ టోల్డ్ యూ 1,000,000 times, ఇది హైపర్బోలా. స్వీట్ సారో అంటే ఆక్సిమోరాన్లోకి వస్తుంది. అలాగే బుజ్, బ్యాంగ్, టిక్ టాక్ ఇవన్నీ కూడా ఓనో మెటోపోయియోలోకి వస్తాయి.